1 minute వాటర్ తెచ్చుకుంటాను. కనిపిస్తుందా? ఇద్దరికి కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఫైన్. యాక్చువల్గా మనం ఏం చేశాను నిన్న, వేరే సర్వీసెస్ ఇంపోర్ట్ చేసి ఎంక్యూ నార్మల్గా మనం నిన్న డేటాబేస్లో ఇన్సర్ట్ చేసాం. ఓకే, డేటాబేస్లో ఇన్సర్ట్ చేసాం, దట్ ఈస్ ఫైన్. నౌ వాట్ విల్ డూ, ఈరోజు ఏం చేస్తామంటే సెలెక్ట్ చేసి ఒక క్యూలో పెడదాం డేటాని. ఓకే, సో బేస్డ్ ఆన్ ఇన్పుట్ సెలెక్ట్ చేద్దామా, ఉన్న వాళ్ళందరినీ సెలెక్ట్ చేద్దామా? సో బేస్డ్ ఆన్ ఇన్పుట్ అంటే పర్టికులర్ ఎంప్లాయీ ఐడిని సెలెక్ట్ చేయడం. ఓకే, అందరినీ సెలెక్ట్ చేయడం అంటే సెలెక్ట్ స్టార్, ఇంకా వేరే కండిషన్ ఏమి ఉండదు. సో విల్ సీ బోత్ థింగ్స్. ఓకే, యూజ్ చేసుకోవచ్చు. ప్రతిసారి ఎందుకు క్రియేట్ చేస్తున్నానే, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికని క్రియేట్ చేస్తున్నా అంతే. అండ్ యూ విల్ బి ప్రాక్టీస్డ్. నేను క్రియేట్ చేస్తూ ఉంటే అట్లీస్ట్ ఆ నేమింగ్ కన్వెన్షన్ ఏదో ఒకటైనా చూసి మర్చిపోకుండా అలాగే ఉండిపోతారు. ఓకే, నార్మల్గా చూసుకుంటే ఈరోజు నేను కనెక్ట్ చేస్తున్నా, కానీ మీరు ఇది ఓపెన్, ఇది మా లోకల్ క్యూస్ చూసారా ఎలా ఉందో. సో ఇదేదో వర్షన్ అని, ద నేమింగ్ ఇలా ఉంటాయి. ఇది యాక్చువల్గా రిజిస్టర్ కస్టమర్ అనేది యాక్చువల్ ఆపరేషన్, మన మెసేజ్లో నేమ్, ఇది రిక్వెస్ట్ క్యూ, ఇది రెస్పాన్స్ క్యూ, ఇది వర్షన్స్ దీంట్లో. ఓకే, ఇది రియల్ టైంలో ఇది చూపెడుతున్నా. రియల్ టైంలో మనకి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 2 చేసినా సరిపోయింది. ఓకే, నా okay, fine. Now we have created queue. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే సెట్ output root dot xml nsc dot persons, sorry మన ఎంప్లాయీస్ కదా, షిట్, ఎంప్లాయీస్. ఓకే, లెట్ మీ, ఓకే, క్యూ నేమ్ అలాగే ఉండనివ్వండి, నేను తర్వాత చేంజ్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ దానికంటూ వేస్ట్ ఎందుకు టైం వేస్ట్ చేయడం. సెలెక్ట్, ఓకే, సెలెక్ట్ ఫ్రమ్ వేర్, సెలెక్ట్ స్టార్ మొత్తం చేస్తున్నాను, ఫ్రమ్ టేబుల్ నేమ్, డేటాబేస్ సమ్టైమ్స్ రాదు, వేర్ కండిషనే లేదు, మొత్తం సెలెక్ట్ చేస్తున్నాను. Unresolvable database reference. Okay, let it be. ఎర్రర్ వస్తూనే ఉంటుంది. ఇక్కడ ఇది ఎందుకు పెట్టాను అంటే యాక్చువల్గా, సారీ, వన్ మోర్ ఈస్ దేర్.
సో ఇక్కడ నుంచి మనం నార్మల్గా సెలెక్ట్ క్వెరీ రన్ చేస్తే ఏమవుతుంది, ప్రతి ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ అవన్నీ డిస్ప్లే అవుతాయి, రైట్? హలో, ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది లిస్ట్ని రిటర్న్ చేస్తుంది, చాలామంది ఉన్నారు కదా దాంట్లో. సో ఆ లిస్ట్ క్రియేట్ అవ్వడానికని ఈ ఫార్మాట్లో ఇచ్చాను. మన లిస్ట్ ఎలా ఉంటుంది, ఎంప్లాయీస్ డాట్ ఎంప్లాయీ, ప్రతి ఎంప్లాయీ రిపీట్ అవుతూ ఉంటాడు, రైట్? సో ఇక్కడ పెట్టామనుకో ఎంప్లాయీస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది, దానికి రూట్ ఎలిమెంట్ ఏది లేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. సో రూట్ ఎలిమెంట్ దెన్ అండర్ వాట్ ఎవర్ రూట్ ఎలిమెంట్ తర్వాత ఉన్న పేరెంట్ ఎలిమెంట్ని మనం రిపీట్ చేస్తున్నాం. ఓకే, జస్ట్ కాపీ చేశాను. ఇప్పుడు వీళ్ళు ఎగ్జిక్యూట్ అండ్ see ఎలా వర్క్ అవుతుంది అనేది. మనం వేరే ఏ సెట్టింగ్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను సేమ్ డేటాబేస్ని కనెక్ట్ అవుతున్నా, సేమ్ టేబుల్ని రీడ్ చేస్తున్నా. నౌ ఐఎమ్ జస్ట్ ఇన్సర్ట్ చేయట్లేదు, నేనేమి ఇన్సర్ట్ చేద్దామంటే చేద్దాంలే, ఇన్సర్ట్ చేసి గెట్ చేద్దాం. ఓకే, ఇది డిప్లై చేస్తున్నా. ఓకే, and an employee I need to change 1001 meal save, go here, sorry, refresh util, open desktop, employee.xml, deploy in the launch. ఫాస్ట్గా మూవ్ అవుతుందా అటు ఇటు? కొంచెం స్క్రీన్ కొంచెం స్లోగా అయిపోయినా సరే. రైట్ టు క్యూ, ఎస్. ఓకే, F6 ఇన్సర్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ చేసావు, ఆ సెలెక్ట్ చేసిన అవుట్పుట్ ట్రీ ఎలా క్రియేట్ అయిందో చూద్దాం. అవుట్పుట్ రూట్ XML అనేసి ఎంప్లాయీస్ ఎంప్లాయీ వచ్చిందా? ఎలా వచ్చిందో చూసారా, అన్నీ వచ్చేసాయి. సో ఎంప్లాయీ అనేదాన్ని నేను రిపీట్ చేశాను, అందుకే దాన్ని లిస్ట్ లాగా పెట్టాను. ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ యాజ్ ఎ లిస్ట్. ఓకే, సో దీన్ని నేను క్యూలోకి రైట్ చేస్తాను. ఇప్పుడు నువ్వు ఇక్కడ వెళ్ళి లోడ్ నేమ్స్, పర్సన్ అవుట్, స్టార్ట్ బ్రౌజ్. ఓకే, వచ్చిందా XMLగా? సో నౌ వాట్ విల్ డూ, బేస్డ్ ఆన్ సమ్ ఇన్పుట్ మనము రీడ్ చేద్దాం ఓన్లీ. నేను కమెంట్ చేసి పెడతాను ఫర్ యువర్ రెఫరెన్స్. మళ్ళీ ఏం చేద్దామంటే ఐజ్ అనే దాన్ని ఎందుకు వాడతారంటే అలియాస్ ఇవ్వడానికి వాడతారు, అంటే వేరే నేమ్గా, యాజ్ రిఫరెన్స్ అంటారు దాన్ని. ఓకే, సపోజ్ ఈ ఎంప్లాయీ దాన్ని ఈఎంపీ అన్నా అనుకో, వేర్ ఈఎంపీ డాట్ మన కాలం నేమ్ ఏంటి, ఐడి కాలం. ఓకే, ఈక్వల్ టు 201. ఓకే, ఎనీ ఇష్యూస్, database reference, table reference. Okay, it will work mostly. Let's see. మళ్ళీ డిప్లై చేస్తున్నాను. ఈ 2001 అనేది ఇక్కడ హార్డ్ కోడ్ చేశాను. ఓకే, లెట్ మీ కమెంట్ ద ఇన్సర్ట్ స్టేట్మెంట్ యాజ్ వెల్, ప్రతిసారి ఇన్సర్ట్ చేయడానికి. సో ఇప్పుడు నేను డిప్లై చేసి రన్ చేస్తాను, కానీ ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఇన్పుట్, సో ఐ కెన్ రన్ ద సేమ్. ఓకే, రైట్ టు క్యూ అన్నా సరిపోయిద్ది. ఓ సారీ, XML రీడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం రీడ్ చేసేది XML NAC కాబట్టి అట్లీస్ట్ XML NAC అన్నా పెట్టాలి. %.q db input డాట్ క్యూ. ఓకే, అట్లీస్ట్ XML మనం ఇన్పుట్ చేస్తున్నాం కాబట్టి you should write at one XML, any XML to initiate our flow. ఓకే, ఎందుకంటే నేను ఇన్సర్ట్ ఏం చేయట్లేదు, సో ఇట్ డజంట్ కన్సిడర్ ఎనీథింగ్.
F6 ఇప్పుడు వెళ్తే అవుట్పుట్లో ఏమొచ్చిందో చూడండి, ఓన్లీ 2001 ఎంప్లాయీ వచ్చింది. ఎంప్లాయీ గాట్ ఇట్. సో ఇందాక ఏం చేసాము, ఓన్లీ సింగిల్ ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకున్నాం. ఇంటిగ్రేషన్లోకి వెళ్తే ఇక్కడ నేను హార్డ్ కోడ్ చేశా. ఈ హార్డ్ కోడ్ బదులుగా నేను వాల్యూని కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఆ వాల్యూని ఎలా ఇవ్వాలో చూడు. ఈవెన్ సపోజ్ కన్సిడర్ ఇట్ యు ఆర్ రీడింగ్ ఫ్రమ్ ఇన్పుట్. ఇదే పెట్టేద్దాం ఇక్కడే. కాపీ దిస్. ఓకే, ఇప్పుడు డిప్లై చేస్తున్నా. ఇన్పుట్లో ఏముంది, వాల్యూ 2001 ఉంది. ఓకే, సపోజ్ డీబీలో వాల్యూస్ ఏమున్నాయి, 1001 రిట్రీవ్ చేద్దాం. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీథింగ్. ఓకే, ఓన్లీ ఎంప్లాయీ ఐడి ఇస్తున్నా. డిప్లై చేసేనా? ఓపెన్ ఫైల్ XML/NSC రికార్డ్ డేటా ఏముందో, ఓన్లీ ఐడి ఉంది. డిప్లై చేసేసా. రైట్ టు క్యూ. ఓకే, రైట్ టు క్యూలో వచ్చింది. XML/NSCలో నువ్వు చూసుకుంటే ఇన్పుట్లో ఎంప్లాయీ ఐడి, ఓన్లీ ఎంప్లాయీ ఐడి ఉంది. ఓ సారీ గైస్, employee.id కదా, ఇన్పుట్ తప్పించాను నేను. ఇక్కడ వేర్ కండిషన్ తప్పించాను. ఇక్కడ ఏమి ఇచ్చాను, ఐడి ఎంప్లాయీ అని ఇచ్చాను. ఇక్కడ ఐడియే ఉండాలి, ఇంతే ఉండాలి. రాంగ్ కాపీ చేశాను. ఓకే, let it will give an error, no issues. దట్ మీన్స్ ఇది ఏం సెలెక్ట్ చేయలేదు, అందుకే ఎర్రర్ కూడా రాలేదు. సెలెక్ట్ 0 వచ్చింది, అంతే, ఏం లేదు అక్కడ. కావాలంటే వెళ్ళి వాల్యూ ఏం రాలేదు కాబట్టి ఎర్రర్ ఏం రాలేదు. కెన్ సీ, గో అవుట్ హియర్, స్టార్ట్ బ్రౌజ్. ఫస్ట్ మెసేజ్ ఎంప్లాయీ, సెకండ్ మెసేజ్ సింగిల్ ఎంప్లాయీ, థర్డ్ మెసేజ్ ఎంటీ. ఎందుకంటే అసలు ఏమీ లేదు, మన ఐడి పంపించు. ఈ వాల్యూ ఏదైతే మనం ఇక్కడ ప్రజెంట్ చేసామో inref.id ఎంప్లాయీ అని ఇచ్చాను ఇందాక, అప్పుడు ఏ వాల్యూ రాలేదు. ఏ వాల్యూ రానప్పుడు వేర్ కండిషను అసలు సక్సెసే కాలేదు, ఎలాంటి ఎంప్లాయీని రీడ్ చేయలేదు, అందుకనే ఎంటీ అసైన్ అయింది. అర్థమైందా? ఇది ఒక సినారియో. నౌ browse, go here, data input, right to queue. Yes, okay, F6 configuration options there. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం, బేస్డ్ ఆన్ యువర్ ఇన్పుట్ రీడ్ చేస్తున్నాం. ఆ రీడ్ అయిందా లేదా, ఎంప్లాయీస్ రీడ్ అవ్వలేదు, వేర్ ఇస్ సమ్ ఇష్యూ. చెక్ ఎంప్లాయీస్, అసలు ఇన్పుటే రాలేదేంది. ಅಕೌಂಟ್ ಟೂಲ್ಸ್ ಎಂಪ್ಲಾಯಿ ಡೆಬಿಟ್ ಕಾರ್ಡ್ 2 ಡೆಬಿಟ್ ಕಾರ್ಡ್ 3 4 5 ಅಂತ ಮಾಡಿದ್ದೀರಾ. ಸೊ ಅದನ್ನ ಅಸೈನ್ ಮಾಡಿದ್ದೀರಾ, ಒಂದೊಂದೇ ವೇರಿಯಬಲ್ ಅಲ್ಲೂ ಕಳಿಸ್ತಿದ್ದೀರಾ, ಮೇಲೆ ಟ್ಯಾಬ್ ಅಲ್ಲಿ ಎಂಪ್ಲಾಯಿ ಏನಂತ inref.id. ఓకే, ఏం పంపిస్తాను ఆయన, ನೋಡಿ ಒಂದು ಫೋಟೋ ಹೊಡೆದು ನಿಮಗೆ. ఏమీ రైట్ చేయలేదు నేను ఇక్కడ. ఓకే, ఫైలే సెలెక్ట్ చేయలేదు, ఏమీ వెళ్ళలేదు అక్కడ, అందుకే
ಆಮೇಲೆ empty message. ಆಕ್ಚುಲಿ Now read it. ಅದು Go here. సబ్ సెగ్మెంట్ అందుకే మనం ఇన్పుట్ ఇవ్వగానే ఇన్పుట్ చెక్ చేసుకోవాలి, ఇన్పుట్ వచ్చిందా లేదా. నా వచ్చింది. ఓకే 6 ಇಲ್ಲ ನಾನು ಮಾಡಿಲ್ಲ, ಇವರು Close ಕೂಡ అయిపోయింది. ಬರ್ತಾ ಇಲ್ಲ ನನಗೆ. టెర్మినేట్ అయింది. సారీ, ఇక్కడ కాదు, మనం ఎక్కడ రైట్ చేసాము, అవుట్పుట్లో రైట్ చేసాము. అవుట్పుట్లో 1001 వచ్చిందా లేదా చూద్దాం. స్టార్ట్ బ్రౌజ్. ನಾವು ಸೆಟ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ఫస్ట్ ఆల్ ఎంప్లాయీస్, నెక్స్ట్ సింగిల్ ఎంప్లాయీ, నెక్స్ట్ ఎంప్టీ మెసేజ్, నెక్స్ట్ ఎంప్టీ మెసేజ్. ఓకే, ఈ తర్వాత 1001. ಈಗ ఓకే, ಟ್ಯಾಬ್ ಸೆಕ್ಷನ್ ಅಲ್ಲಿ 5 ವೇರಿಯಬಲ್ಸ್ ಬರ್ತಿದಾವೆ. అర్థమైందా? లో కాన్ఫిగరేషన్ ಅಲ್ಲಿ. సో మనం ఎన్ని రకాలుగా సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తున్నామో చూడు. సెలెక్ట్ స్టార్, అందరినీ సెలెక్ట్ చేసాం. ఓకే, సింగిల్ ఎంప్లాయీ విత్ హార్డ్ కోడింగ్ చేశాను. సింగిల్ ఎంప్లాయీ విత్ బేస్డ్ ఆన్ ఇన్పుట్ డేటా. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి ఇందులో వేస్. ఆಮೇಲೆ ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఆఫ్ అని పెట్టి వాల్యూవా అర్థం కాదు. ఇక్కడ వచ్చే రిజల్ట్ అనేది, ఇక్కడ వచ్చేది రిజల్ట్ సెట్. ఓకే, రిజల్ట్ వస్తుంది. ఇది అది సింగిల్ వచ్చినా అరేగానే కన్సిడర్ చేస్తుంది ఫస్ట్, మల్టిపుల్ వచ్చినాయి, ఎందుకంటే ఈ స్టేట్మెంట్ అనేది నీకు లిస్ట్ని రిటర్న్ చేస్తుంది. సో కంపల్సరీ నువ్వు లిస్ట్ ఇవ్వాలి ఇక్కడ. ఓకే, సెకండ్ ఎంట్రీ నుంచి వెళ్ళి డేటాని తీసుకోవాలనుకుంటానా, అది ఇండెక్సింగ్ అంటారు. రో ఐడి క్వెరీ చేంజ్ అవుద్ది, ఇలా రాయవు దాన్ని. అప్పుడు వేర్ రో ఐడి గ్రేటర్ దెన్ 2 అని, అది ఓన్లీ ఒరాకిల్లో రో ఐడి అంటారు. ఓకే, సో మైసీక్వెల్లోకి వెళ్తే ఏముందా అని చూసుకోవాలి. క్వెరీ ఎలా రాస్తావో దాన్ని బట్టి నీ అవుట్పుట్ ఉంటుంది. ఓకే, సెకండ్ రో నుంచి వెళ్ళి కావాలి అంటే రాసుకోవచ్చు, బట్ నీ క్వెరీ కరెక్ట్గా ఉండాలి. ఇట్స్ నాట్ ఈసీక్వల్ ఫంక్షనింగ్. క్వెరీ సైడ్ అంటే డేటాబేస్ సైడ్ నువ్వు రాయాల్సిన క్వెరీ అన్నమాట. ఓకే, నా ఇక్కడ ఇందాక అప్పటి నుండి నేను మొత్తం రీడ్ చేస్తున్నా. నాకు అన్ని ఎలిమెంట్స్ వద్దు. ఐ వాంట్ ఓన్లీ 2 ఎలిమెంట్స్, ఐడి అండ్ ఎంప్లాయీ. ఇవి రెండే కావాలి. ఓకే, it's okay, no issues. కొరిలేషన్ నేమ్ అనేది కొరిలేషన్ నేమ్ అంటే ఏం లేదు. సో వీటిని ఏదైతే నీ టేబుల్ ఉందో ఆ టేబుల్తో రెఫరెన్స్ చేయమని చెప్తుంది. ఓకే, ఒక్కొక్క డేటాబేస్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది క్వెరీ అనేది. బట్ ఈసీక్వెల్లో ఇది ఇప్పుడు డైరెక్ట్గా మనం ఈసీక్వెల్లో రాస్తున్నాం కాబట్టి ఈసీక్వెల్ ద్వారా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈసీక్వెల్ సింటాక్స్లో రాయాలి ఎప్పుడు రాసినా. ఇక్కడ రాస్తే డైరెక్ట్గా ఇలా సెలెక్ట్ క్వెరీ అని రాస్తే. ఇంకొక వే ఉంది, అది స్ట్రింగ్ వే. అది ఎలా రాస్తాం అనేది చెప్తాను. ఓకే, రైట్ నో మనం ఈసీక్వెల్లో స్టేట్మెంట్ రాస్తున్నాం. డేటాబేస్ సైడ్ కాదు మనం రాసే క్వెరీ. ఈ క్వెరీ సింటాక్స్ దేని ప్రకారంగా అంటే ఈసీక్వెల్ ప్రకారంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఈసీక్వెల్ అనేది ఆ పర్టికులర్ డ్రైవర్ ద్వారా దాన్ని కన్వర్ట్ చేసి డేటాబేస్ అండ్ ఎగ్జిక్యూట్ చేసి మనకి రిటర్న్ చేస్తుంది. సో ఈ సింటాక్స్ అనేది మనం రాసిందంతా డ్రైవర్సే కన్వర్ట్ చేస్తాయి. డ్రైవర్స్ చేసేదే అది కనెక్టివిటీ అండ్ దీస్ థింగ్స్. స్టార్టింగ్ నువ్వు రాసే క్వెరీ మొత్తం కొన్ని డ్రైవర్స్ అనేది కొన్నిటి సపోర్ట్ చేయదు. ఇప్పుడు మనం ఇందాక ఇదేంది నీ దాంట్లో అనుకుంటా ఎంక్యూఎస్ఎస్ సిబిపి రన్ చేసినప్పుడు ఆ డ్రైవర్స్లో కిందికి వెళ్తే ఒక స్టేట్మెంట్ చూడవచ్చు. అక్కడ ఒక 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ సపోర్ట్ చేయదు ఈ డ్రైవర్ అని ఏదో ఉంది చూడు. ఇంటర్వెల్ అని ఇంకోటి ఏదో నేటివ్ అని ఏదో ఉంది. ఆ 2 డేటా టైప్ని అది సపోర్ట్ చేయదు. సో అవి యూజ్ చేస్తే నీకు ప్రాబ్లం అన్నమాట.
ఇష్యూ వచ్చింది ఆ డ్రైవర్స్ ద్వారా. ఓకే, నా ఇఫ్ సంథింగ్స్ నీకు ఈ సీక్వెల్ ద్వారా పాసిబుల్ అవ్వకపోతే జావా ద్వారా వెళ్తారు. జావా ద్వారా ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సారీ, అది టెస్ట్ చేసి అదే వెళ్ళిపోతుంది. నా మనం ఏం చేస్తున్నాం, ఓన్లీ 2 వాల్యూస్ సెలెక్ట్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఇన్పుట్ మళ్ళీ. సో సేమ్ అదే ఇన్పుట్ని సెలెక్ట్ చేద్దాం మనం. db input into rows, open file, employee, write to queue. Okay, and putting directly here. ఇన్పుట్లో ఏముందో చూడరి, ఓన్లీ ఐడి ఎంప్లాయీ, ఎంప్లాయీ నేమ్ అవి రెండే సెలెక్ట్ అయ్యాయి. ఓకే, నౌ end it. Go to integration development. ఇది సెలెక్ట్, మళ్ళీ సెలెక్ట్. సో సెలెక్ట్ ఇంకా చాలా వేస్ ఉన్నాయి, చెప్పుకుంటూ వెళ్ళిపోతే. లెట్ మీ థింక్ సమ్ గుడ్ థింగ్, గుడ్ వన్. ఇందాక ఏదో అడిగావు కదా, దీనికంటే ముందు సెలెక్ట్ కంటే ముందు అఖిల్ ఏదో అడిగావు. సెకండ్ ఎలిమెంట్ నుంచి రిట్రీవ్ చేసి అది కాదు, దానికంటే ముందు ఇందాక అనిల్ స్క్రీన్ షేర్ చేస్తున్నప్పుడు ఏదో అడిగావు సంథింగ్. యాక్చువల్గా చెప్తా అనుకున్నాను. మల్టిపుల్ ఇన్సర్ట్ చేయాలంటే ఎలా చేయాలి? ఓకే, సో నీకు ఎంప్లాయీ డేటా వస్తుంది, ఇందాక XMLనే తీసేసుకుందాం. మళ్ళీ ఎందుకు రాయడం, ఇక్కడ ఏదో ఉంది XML. పర్సన్ డేటా అవుట్లో కదా. సో ఇది మనకి డేటా వస్తుంది, ఈ డేటాని మనం వాల్యూస్ని ఓవరైట్ చేద్దాం. ఓకే, ఇది మన ఇప్పుడు ఎంప్లాయీస్ XML. సో దీన్ని మనం ఏం చేస్తున్నా, ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ చేసే కంటే ముందు మన స్టేట్మెంట్ ఇది, రైట్? సో నేను మొన్న మీకు ఏం చెప్పాను, యూ కెన్ ఇంక్రీజ్ దీస్ థింగ్స్. ఓకే, ఇది ఉందా, ఈ వాల్యూస్ ఇది మల్టిపుల్ టైమ్స్ రాసుకుంటూ వెళ్ళాలి, రైట్? ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ని ఒకటే ఇన్సర్ట్ స్టేట్మెంట్కి మల్టిపుల్ టైమ్స్ రాసుకుంటూ వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే 2 వేస్ ఉన్నాయి. ఒకటి లూప్ చేసి ఇన్సర్ట్ చేయడం, ఇంకోటి ఎట్ ఎ టైం ఇన్సర్ట్ చేయడం. ఓకే, ఎట్ ఎ టైం ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. Let me check whether it supports or not at a time. Okay, so let's Okay. character. ಇದು ಟೆಸ್ಟ್ ಯೂಸರ್ 3ಗೆ ಗೆಟ್ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ, ಪರ್ಸನ್ ಇಲ್ಲ, ಏನಾಗಿದೆ? ರೆಸ್ಪಾನ್ಸ್ ಬರ್ತಿದೆ, ರೆಸ್ಪಾನ್ಸ್ ನಲ್ಲಿ ಬರ್ತಾ ಇದೆ, ರನ್ ಆಗ್ತಿದೆ. ಅಲ್ಲಲ್ಲ, ಡೀಬಗ್ ಮಾಡಿದೆ, ಅದು ಸೇಮ್ ಬ್ರಾಂಚ್ ಕೋಡ್
ಬ್ರಾಂಚ್ ಕೋಡ್ ಎಂಟಿ ಬರ್ತಾ ಇದೆ. ಓಕೆ, ಟೆಸ್ಟ್ ಯೂಸರ್ 3ಗೆ ಬ್ರಾಂಚ್ ಕೋಡ್ ಸರ್ಚ್ ಮಾಡ್ತಿದ್ದೀನಿ URL ಇಂದ, ರೆಸ್ಟ್ URL ಇಂದ. ಅದ್ರಲ್ಲಿ ಎಂಟಿ ಬರ್ತಾ ಇದೆ ರೆಸ್ಪಾನ್ಸ್. ರೆಸ್ಪಾನ್ಸ್ ಎಂಟಿ ಬರ್ತಿದೆ. బిల్డింగ్ వర్క్ స్పేస్ ఇంత టైమా? ఒక్క నిమిషం రిప్లై చేయడానికి ట్రై చేస్తే ఏదన్నా కంపైల్ టైం ఎర్రర్ అయిపోతే కోడ్ రాసి చూద్దాం. కంపైల్ టైం ఎర్రర్ ఎందుకో తెలుసా? The number of values specified in the values class does not match the number of columns specified. ఎర్రర్ ఏంటంటే ఇక్కడ 4 స్పెసిఫై చేసాము, ఇక్కడ ఒకటే ఇచ్చాము. యాక్చువల్గా వాట్ ఏమన్నా ట్రైస్ లైక్ ఈ క్వెరీ స్ట్రింగ్లో మొత్తం 4 వాల్యూస్ మనం కంకేట్ చేస్తాం అన్నమాట. సో అలా పాసిబుల్ అవ్వదు. సో దానికోసం మనం ఏం చేస్తామంటే వచ్చేసి ఎంప్లాయీస్ మొన్న మీకు ఒకటి చెప్పాను, నేను ఒక లూప్ చెప్తాను, వైల్ లూపు. మనం నార్మల్గా ఇండెక్సింగ్ వాడాం మొన్న, రైట్? ఇండెక్సింగ్ కాకుండా నేను ఇంకొక లూప్ చెప్తానని చెప్పాను, వైల్ లూప్దే ఇంకొక వేలో ఉంటుంది. అదేంటంటే ఫాస్టర్గా రన్ అవుద్ది అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ చాలా ఫాస్ట్ అన్నమాట. ఓకే, సో యూ షుడ్ యూజ్ దిస్ వన్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఇండెక్సింగ్ కాకుండా యూజ్ చేయాల్సి వస్తే ఇది యూజ్ చేయాలి. ఓకే, ఇండెక్సింగ్ కాకుండా ఇది ఎప్పుడు యూజ్ చేయాల్సి వస్తుందో జస్ట్ ఒకసారి ఫస్ట్ ఇది చూద్దాము, దీని తర్వాత చెప్తాను అది ఎప్పుడు యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, రిఫరెన్స్ను ఫస్ట్ ఎంప్లాయీకి పాయింట్ చేయాలి. పాయింట్ చేసి వైల్ లూప్, వైల్ డూ వైల్. ఓకే, లాస్ట్ మూవ్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ ఏం చేస్తుందంటే లాస్ట్ మూవ్ ఉందా లేదా అని చెప్తుంది అంతే. ఉంటే ట్రూ లేకపోతే ఫాల్స్. అంటే ఎంప్లాయీ అనేది ఉందనుకో, ఈ రెఫరెన్స్ ఇది ఫస్ట్కు పాయింట్ అయింది. ఓకే, ఈ వాల్యూ ఉందా లేదా చెప్పిద్ది. దాంట్లో ఉంటే ఓకే అంటే ఎంప్లాయీ అనేది ఉంది కాబట్టి ట్రూ అవుతుంది. ఒకవేళ ఎంప్లాయీ అనేది లేదనుకో ఫాల్స్ అయిపోయింది, ఎగ్జిట్ అవుతుంది. సో ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, ఇది ఇంతే రాస్తాము. దీనికి మళ్ళీ గ్రేటర్ దెన్ లెస్ దెన్ అలాంటిది ఏమి ఉండదు. ఇది ఇంతే రాస్తాం. ఎందుకు ఇంతే రాస్తాం అంటే ఆ కండిషన్ అనేది మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిటర్న్ చేయాలి. వెన్ యూఆర్ కంపేరింగ్ 1 = 2 అనేది ఏం రిటర్న్ చేస్తుంది? ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. 1 = 2 కాదు కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అక్కడ ఏంటి ఆపరెంట్స్ యూజ్ చేసి చేస్తున్నాం. ఓకే, ఆపరేటర్స్ యూజ్ చేసి చేస్తున్నాం. ఇక్కడ ఏంటి నార్మల్గా ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ అనేది ఇట్ సెల్ఫ్ వెదర్ ఇట్ రిటర్న్స్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, దాంట్లో ఇచ్చే రిఫరెన్స్ని బట్టి అంటే సంబడి ఈజ్ డిస్కనెక్టెడ్ లుక్స్ లైక్ బోత్ ఆర్ దేర్. ఓకే ఫైన్. సో ఇన్పుట్ రెఫరెన్స్ ఇదేం చేసిద్ది అంటే మనకి ట్రూ ఆ ఫాల్సా ఇచ్చింది. ఓకే, నో మనం ఏం చేస్తామంటే ఈ స్టేట్మెంట్ మొత్తం ఉందా దీన్ని కాపీ చేసి ఓకే ఇప్పుడు సో ఈ ఇన్రెఫ్ అనేది రిఫరెన్స్ దేనికి పాయింట్ చేస్తుంది? ఫస్ట్ ఇండెక్స్కి, రైట్? సో దీన్ని ఇండెక్స్ మూవ్ చేయాలంటే మూవ్ అని రాస్తాం. మూవ్ ఇన్రెఫ్ నెక్స్ట్ సిబ్లింగ్, అంతే. దాని నెక్స్ట్ సిబ్లింగ్ ఎంప్లాయీకి నెక్స్ట్ సిబ్లింగ్ ఏంది? ఇది ఫస్ట్ ఇండెక్స్ ఎంప్లాయీ. నెక్స్ట్ సిబ్లింగ్ ఏముంటుంది? సెకండ్ ఎంప్లాయీ. ఇది ట్రీ స్ట్రక్చర్లో ఫామ్ చేసుకుంటే ఇది రూట్ అవుతే
ఇది దీని చైల్డ్. ఇది దీని చైల్డ్ అయితే ఇదేమవుద్ది దానికి, ఈ ఎంప్లాయీకి ఈ ఎంప్లాయీ ఏమవుద్ది, సిబ్లింగ్ అవుద్ది. ఓకే, ఈ ఎంప్లాయీస్ అందరు ఏమవుతారు, సిబ్లింగ్స్ అవుతారు ఒకరికొకరు. ఓకే, సో నార్మల్గా మనం పాయింట్ చేసింది ఏంది, ఫస్ట్ ఇండెక్స్ ఎంప్లాయీకి, దాని సిబ్లింగ్ ఏంది నెక్స్ట్ది, సెకండ్ ఎంప్లాయీ సెకండ్ది. సో మనం ఏం చేసామంటే మూవ్ ఇన్పుట్ రెఫరెన్స్ని నెక్స్ట్ సిబ్లింగ్కి మూవ్ చేసాం. మూవ్ చేశాక వైల్ లూప్ అవుతూ ఉంటుంది, రైట్. ఫస్ట్ చెక్ చేసుకుంటుంది, అది లాస్ట్ మూవా కాదు. ఓకే, రిటర్న్ ట్రూ. సో దాంట్లో ఇంకా ఉంది. సో నెక్స్ట్ మూవ్ చేసినప్పుడు నెక్స్ట్ పాయింటర్ ఇండెక్స్ 2కి పాయింట్ అవుద్ది. లాస్ట్ మూవ్ చెక్ చేసుకునేది, ఇండెక్స్ 2 ఉందా, ఉంది. సో ఇట్ విల్ కమ్ రిటర్న్ ట్రూ, లోనకి వస్తుంది, ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకే, సో మనం ఎలాంటి ఇండెక్స్ ఇవ్వకుండానే ఆ రిఫరెన్స్ దానంతట అదే ఇండెక్స్ని పాయింట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. చూసారా, ఇంతే కోడ్. ఓకే, ఏ ఇండెక్స్ సెట్ సైజ్ ఇంక్రీజ్ ఈక్వల్ టు ఇంక్రీజ్ +1 అవన్నీ రాయాల్సిన పని ఏమీ లేదు. డైరెక్ట్గా సింపుల్గా రెఫరెన్స్ ఇచ్చేసుకొని ఆ రెఫరెన్స్ని ఫస్ట్కి పాయింట్ చేసుకొని అక్కడ నుంచి లూప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు పాయింట్ ఇట్ టు 5, యూ కెన్ పాయింట్ ఇట్ టు 5. ఫ్రమ్ 5 ఇట్ విల్ ఇంక్రీజ్. ఓకే, రెఫరెన్స్ ఎక్కడ పాయింట్ చేస్తావో అక్కడ నుంచి చేసుకునేది. రెఫరెన్స్ అనేది ఏం చేస్తావు, అప్ టు ఆ పాయింటర్ దాకా స్పెసిఫై చేసినట్టు. ఓకే, నో ఐఎమ్ జస్ట్ డిప్లాయింగ్ ఇట్. ಕಟ್ ಆಯ್ತಾ? రైట్ టు రిప్లై చేసానా? చేసామండి. రైట్ టు ನೋಡಿ ನಿಮ್ಮ ಕಂಪನಿಯಿಂದ ಒಂದು ಆಗೋದು ಅಂದ್ರೆ F6 ఇన్రెఫ్ చూసుకోండి కావాలంటే. ఇన్రెఫ్ దేనికి పాయింట్ అవుట్ ఉంది, 3001కి ఫస్ట్ది కదా, దానికే ఉంది. ఆ తర్వాత F6 ఇన్సర్ట్ చేసావు, ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ చూడాలి, సీజన్ 1 ఉందా, ఏందా ఎంత ఐడి ఎంప్లాయీ కాలం నాట్ నల్లా ఎంప్లాయీస్ డాట్ ఎంప్లాయీ. అబ్బా ఓకే, ఏంది ఎప్పురి టక్కన లేదమ్మా, ఈ ఎలిమెంట్సే తప్పు. ఓల్డ్ వాడాను. ఇక్కడ ఏముంది, ఐడి ఉంది, నేమ్ ఉంది, శాలరీ ఉంది, జాబ్ ఉంది. బట్ నా ఇన్పుట్లో ఏముంది, ఐడి ఎంప్లాయీ, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ, ఎంప్లాయీ జాబ్. ఓకే, సో నథింగ్ బట్ దీస్ ఓన్లీ. ಮೋಸ್ಟ್ ಪ್ರಾಬ್ಲಿ ಬಿಜಿತಿಂದು ಆಗಿತ್ತು, ಅವನು ಕೈ ಎತ್ತಿದ್ದಾನೆ. ನನ್ನ ಫ್ರೆಂಡ್ ಒಬ್ಬ ಕೊಲೀಗ್ ಅದೇ ಹೇಳಿದ್ನಲ್ಲ, ಟೆಕ್ನಿಕಲ್ ಲೀಡ್, ಅವನು యాక్చువల్లీ ಅಲ್ಲಿ జాయిన్ అవ్వకపోతే ಅವನಿಗೆ ఏజెన్సీ సిక్కిపోతుంది. సో నేను చేసే కంటే ముందే మీరు ఫైండ్ అవుట్ చేశారనుకో, వెళ్ళలేను గుడ్. సో ఇక చేస్తున్నప్పుడు ప్రాపర్గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే నాట్ ఓన్లీ అంటే ఈ కాన్సెప్ట్ ఇప్పుడు నేను జస్ట్ ఐడియాని వాడాను. యూ కెన్ అబ్జర్వ్ దట్ థింగ్. నేను క్రియేట్ చేయడం ఎలా క్రియేట్ చేశాను, ఇది పర్ఫెక్ట్గా చూసుంటే ఖచ్చితంగా మీరు ఫైండ్ అవుట్ చేసేవాళ్ళు. నేను డిప్లై చేసే కంటే ముందే చెప్తారు. ఓకే ఓకే, లీవ్ ఇట్. నెక్స్ట్ అగైన్ రైట్ టు క్యూ, రైట్ టు క్యూ. ನೋಡಿ ಆರಾಮಾಗಿ ಅನ್ಸುತ್ತೆ. ఓకే, నౌ ఇన్రెఫ్ ని చూద్దాం. నెక్స్ట్ సిబ్లింగ్ మూవ్ అవ్వాలి కదా, అయిందా? హలో
అయిందన్న. మూవ్ నెక్స్ట్ సిబ్లింగ్ చేస్తున్నాను, ఇప్పుడు మూడో దానికి అవ్వాలి. ತನಕ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದೀನಿ. ఓకే 3003 సరే అలా ఇంకా అన్ని ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఐఎమ్ డైరెక్ట్లీ ఎండింగ్. ఓకే ನಾನು ಕೈ ಎತ್ತಿ ఏం చేసేస్తున్నా. సో ఇప్పుడు వెళ్ళి ఒకసారి సరే 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 ఎందుకు ఏం చేశాను, నాకు 2 సినారియోలు సక్సెస్గా రన్ అవునాయి అంటే మోస్ట్లీ అన్ని రన్ అయిపోతాయి అన్నట్టు. బట్ సమ్ టైమ్స్ ఆ లాస్ట్లో ఒకవేళ నా XML ఎర్రర్ ఉందనుకో, ఇక్కడెక్కడైనా ఎర్రర్ ఉందనుకో, అప్పుడు ఇష్యూ వస్తుంది. మళ్ళీ నేను 2002నే ఇన్సర్ట్ చేయాలనుకున్నాను అనుకో, అప్పుడు ఎర్రర్ వస్తుంది. ఓకే Now, go to your DB. Oh shit, DB ఉందమ్మా, ఇది MySQL కదా. ನನಗೆ ಆಕ್ಚುಲಿ ಇವತ್ತರೊಳಗಡೆ ಚೆಕ್ಕರ್ಸ್ ಎಲ್ಲ ಟೆಸ್ಟ್ ಮಾಡೋಣ ಅಂತಿದ್ದಾರೆ. ನೀವು ಒಂದು ಸ್ವಲ್ಪ ಲೇಟ್ ನೈಟ್ ఓకే అన్నీ ఇన్సర్ట్ అయిపోయాయి పర్ఫెక్ట్గా. డన్నా. ಇಲ್ಲಿ ಆಕ್ಚುಲಿ సో నార్మల్గా మనకి ఉన్నాయన్నీ సెలెక్ట్ చేసి సెలెక్ట్ స్టేట్మెంట్స్, ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ ಕುತ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ఇవన్నీ చేయండి. ఓకే ఇది మల్టిపుల్ కూడా ఇన్సర్ట్ చేయడం. యాక్చువల్గా ఇలా కూడా ట్రై చేయొచ్చు, కానీ స్ట్రింగ్ ఫామ్ చేయాలి. ఇలా కూడా ట్రై చేయొచ్చు, కానీ అదో స్ట్రింగ్ ఫామ్ చేయాలి. దానికంటే ఇది బెటర్. కానీ దీనివల్ల ప్రాబ్లం ఏంటో చెప్తాను. నువ్వు డేటాబేస్ని ఎన్నిసార్లు హిట్ చేస్తున్నావు, ఎన్ని వాల్యూస్ వస్తున్నాయో అన్నిసార్లు హిట్ చేస్తున్నావు. ఓకే దట్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ థింగ్, గుడ్ ప్రాక్టీస్. స్ట్రింగ్ లాగా చేస్తే ఒక్కసారి అన్నీ అయిపోతాయి. స్ట్రింగ్ లాగా చేస్తే అన్నీ ఒకేసారి అయిపోతాయి. ట్రై చేద్దామంటే నేను చెప్తాను. ఓకే స్ట్రింగ్ లాగా చేద్దామా? ఎక్కువైందా క్లాసే అన్న? చేద్దామా? నా థింగ్ ఏంటంటే మీరు చెప్పినవి మర్చిపోకుండా కరెక్ట్గా చేసుకుంటే చాలా. అట్లయితే మెల్లి చేద్దాం. ఏం లేదు, స్ట్రింగ్ ఫామ్ చేసుకుంటే వెళ్ళిపోవడం కంకాటినేషన్లో ఎలా అవుతుందో చేస్తాను. నెక్స్ట్ మీరు చూస్తూ ఉండండి, అంటే మీ క్లాస్ చెప్పినట్టు కాదు, మీరు జస్ట్ చూడడానికే. ఓకే ఫస్ట్ క్రియేటెడ్ క్లాస్ పాసిబుల్ అవుతుందో లేదో చూద్దాం అంతే ఫస్ట్. ಈಗ ಒಂದು ಸ್ವಲ್ಪ ಪ್ಲಾನ್ ಏನ್ ಮಾಡೋಣ ಅಂದ್ರೆ ಇವಾಗ ಸ್ವಲ್ಪ ನೀವು ನೈಟ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ಮಲ್ಕೊಂಬಿಡಿ. ನಾಳೆ ಶನಿವಾರ ಅಲ್ಲ, ಆರಾಮಾಗಿ ಲೇಟ್ ಆಗಿ ನೋಡಿ. ಆಫೀಸಿಂದ ಮಾಡ್ಬೇಕು ಅಂತಿದ್ದೀರಾ? ಆಯ್ತು ಬನ್ನಿ, ಆಫೀಸಿಗೆ ಬರೋದಿದ್ರೆ ಬನ್ನಿ 1 ಗಂಟೆಗೆ. ನಾನು ಸರಿ ಸರಿ ನಮಗೆ 10:30 ಬೆಳಗ್ಗೆ. ಇಲ್ಲ ನೀವು ಬನ್ನಿ, ನಾನು ನಿಮ್ಮ ಟೈಮಿಗೆ ವರ್ಕ್ ಮಾಡ್ತೀನಿ, ಏನು ತೊಂದರೆ ಇಲ್ಲ. ನಾನು ಟೈಮಿಂಗ್ಸ್ ಏನು ನೋಡಲ್ಲ. ಆಯ್ತು ಓಕೆ. ಸರಿ 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 ಬಾಯ್.
let's debug this. ఇన్ని కాదు కానీ ఒక 4 ఇన్సర్ట్ చేసుకుందాం. ఇప్పుడు అవన్నీ ఎందుకు మనకి చేంజ్ చేయడం. Saved. Open your refresh. Open file. Employees. Right to. F6. క్వెరీ స్ట్రింగ్ ఎలా ఫామ్ అవుతుందో చూడండి. కావాలంటే మిడిల్లో ఉన్నాను. అవుతుందా మనకు కావాల్సినట్టుగా? బట్ ముందు ఒక కామ ఎక్స్ట్రాగా ఉంది. ఎందుకుందో చెప్తాను. ప్రతిదానికి మన ఒక సెట్కి ఒక కామ ముందు ఉండాలి కాబట్టి ఇప్పటివరకు క్రియేట్ అయింది ఎలా ఉంది? నార్మల్ చూసుకుంటే అన్ని వాల్యూస్ వచ్చాయి, కానీ మన స్ట్రింగ్లో ఈ కామ ఒకటి ఎక్స్ట్రా ఉంది. సో వాట్ ఐ డిడ్, సబ్స్ట్రింగ్ చేసి ఆ కామా నుండి తీసేసాను. ఆ కామా తర్వాత ఉన్న డేటాని తీసుకుంటున్నాను. ఇప్పుడు క్వెరీ స్ట్రింగ్లో ఇప్పుడు ఏముందో చూద్దాం. కామా పోయి మొత్తం ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇన్సర్ట్ స్టేట్మెంట్ మొత్తం, అబ్బా చిన్న మిస్టేక్ జరిగింది, ఇది ఉండాల్సింది కాదు. ఓకే, ఎర్రర్ వచ్చిందిలే, కానీ F6 ఎర్రర్ ఏంటంటే ఆ డేటాబేస్ గురించి ఎర్రర్ వచ్చింది. You have an error, syntax manual, syntax dot imply MySQL server version not imply line number 1. Leave this one, we'll run it, deploy it and run it. ఆ డేటాబేస్ అనేది ఎందుకు రాయొద్దంటే పాస్ త్రూలో రాసేటప్పుడు మనం డేటాబేస్ అనేది వాడము. సో ఇవన్నీ నేను తర్వాత చెప్తాను. జస్ట్ మనం ఈ పర్టికులర్ సినారియో ఎగ్జిక్యూట్ చేయడానికి చెప్తున్నాను అంతే, రాశాను. రైట్ టు క్యూ. Still error. Training.employer. You have an error in eSQL. Check the manual correspond to your eSQL server version. Got it. వచ్చింది ఇష్యూ ఏంటో చాలా ఉంది. ఇంకా కోడింగ్ ఏంటంటే మనం స్ట్రింగ్ని ఎలా ఇన్సర్ట్ చేస్తున్నాము, నార్మల్గా డైరెక్ట్గా ఇన్సర్ట్ చేస్తున్నాం ఇక్కడ. బట్ సీక్వెల్లో ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎలా చేస్తాము, డైరెక్ట్ క్వెరీ ఫామ్ చేసేటప్పుడు సింగిల్ కోట్స్లో ఉండాలి. ఓకే, శాలరీ కూడా అలాగే. ఐడి ఎంప్లాయీస్కి ఏం అవసరం లేదు. రెండు పెడతానన్నా ఒకటి వచ్చిద్దో లేదో అర్థమైంది. ఒక్కొక్క దానికి రెండు పెట్టాలి. రెండు పెడితే అందులో ఒకటి కన్సిడర్ చేసుకుంటుంది. రైట్, సింటాక్స్ ఎర్రర్ కూడా పోయింది. ఎంప్లాయీకి మనం డైరెక్ట్గానే అది ఇంటీజర్ కాబట్టి, ఇంటీజరా స్ట్రింగా ఎంప్లాయీ ఐడి? ఇంటీజర్. స్ట్రింగా ఎంప్లాయీ? ఇంటీజర్. ఇంట్. ఓకే, దానికి సింగిల్ కోట్స్ అవసరం లేదు. ఏదైతే స్ట్రింగ్ డేటా ఉందో వాటికి సింగిల్ కోట్స్ ఇచ్చాను. సింగిల్ కోట్స్ రెండు ఎందుకు ఇచ్చాను అంటే ఆ రెండు ఇస్తే ఒకటిగా కన్సిడర్ చేసుకుంటుంది. ఈ సీక్వెల్లో రాసేటప్పుడు
ఇప్పుడు ఈ సీక్వెల్ అవన్నీ అంటే అవసరం లేదా? ఏది? మనం రాసే ఈ సీక్వెల్ రాస్తాను. ఈ సీక్వెల్ ఇది రాసింది. ఇప్పుడు ఈ క్వెరీ స్ట్రింగ్ అనేది ఈ సీక్వెల్లో ఫామ్ చేస్తున్నావు, బట్ ఈ పాస్ త్రూ ద్వారా ఎగ్జిక్యూట్ చేసేది ఈ సీక్వెల్ కాదు. ఇది ఎట్ ద ఎండ్ ఆఫ్ డేటాబేస్. అంటే మనం సింటాక్స్ ఫామ్ చేసే సింటాక్స్ ఎలా ఉండాలంటే, ఈ సీక్వెల్లో ఎగ్జిక్యూట్ చేస్తే ఏ సింటాక్స్ ఉంటుందో ఆ సింటాక్స్ ఉండాలి. సారీ ఈ వర్డ్ని డేటాబేస్లో ఎగ్జిక్యూట్ చేస్తే ఏ ఫార్మాట్లో నువ్వు క్వెరీ రాస్తే ఎగ్జిక్యూట్ అవుద్దో ఆ ఫార్మాట్లో క్రియేట్ చేయాలి. ఓకే, విత్ సింగిల్ కోట్స్. నేను ఇంకా ఇది ఉంచానో లేదో తెలియదు, లెట్ మీ చెక్ అవుట్. ఇన్సర్ట్ స్టేట్మెంట్ లేదు కదా. ఇన్సర్ట్ స్టేట్మెంట్ నార్మల్గా నేను స్టార్టింగ్లో రాసినప్పుడు సింగిల్ కోట్స్ పెట్టి ఇన్సర్ట్ చేశాను, గుర్తుందో లేదో. అంటే దీనికి డబుల్ కోట్స్ కావాలి. సెలెక్ట్ రోస్, లెట్ మీ చెక్. ఐ సెలెక్ట్ రోస్ స్టేట్మెంట్, ఇన్సర్ట్ స్టేట్మెంట్. నార్మల్గా ఎంప్లాయీ జాబ్ కూడా అవ్వట్లేదు. ఎంప్లాయీ నేమ్ నేను ఇన్సర్ట్ చేయాలి అంటే ఇలా సింగిల్ కోర్స్లో కిషోర్ అని ఇన్సర్ట్ చేయాలి. ఓకే, అదే ఎంప్లాయీ నెంబర్ అయిందనుకో నార్మల్గా 1001 అని రాస్తాం. ఓకే, అది ఇంటీజర్ కాబట్టి. స్ట్రింగ్ అయితే సింగిల్ కోట్స్లో పెడతాం. సో సేమ్ ఆ క్వెరీ ఉంది చూసావా, ఈ క్వెరీ మొత్తాన్ని మనం అలా ఫామ్ చేయాలి. ఇప్పుడు అలా ఫామ్ చేస్తే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇంకేది లేదనుకుంటా కానీ మళ్ళీ నెక్స్ట్ జావాలో రాస్తామన్నా మనం తర్వాత. ఇప్పుడైతే ఏది జావా గురించి యాక్చువల్గా నేనేం చెప్పను. ఇప్పుడు ఏది చెప్పను మోస్ట్లీ. ఒక మేబీ చెప్తే ఒక జావా మెథడ్ని ఎలా కాల్ చేయాలో చెప్తాను, అది వేరే ఇంటిగ్రేషన్. క్వెరీ స్ట్రింగ్ ఎగ్జిక్యూట్ కూడా అయిపోయింది, చూసారో లేదో. సక్సెస్ఫుల్ పాస్ త్రూ కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఎర్రర్ ఏం రాలేదు. ఇప్పుడు వెళ్ళి డేటాబేస్లో చూసుకుందాం ఇన్సర్ట్ అయ్యాయో లేదో. అయిపోయాయి. ఏం చేసామో చెప్తాను అంతే. మళ్ళీ తర్వాత ఈ క్లాసు ఇదే కంటిన్యూస్ చెప్పిన పాస్ త్రూ వాడుతూ ఉంటాం. సో పాస్ త్రూ ఎందుకోసం వాడతామంటే మోస్ట్లీ మనం కాంప్లెక్స్ క్వెరీస్ రాయడానికి వాడతాం. కాంప్లెక్స్ క్వెరీస్ అంటే జాయిన్స్, ఇన్నర్ జాయిన్స్, అవుటర్ జాయిన్స్. ఓకే, ఏదన్నా ఇదేంటి మన ఇన్నర్ క్వెరీస్, ఓకే, క్వెరీలో క్వెరీ, సబ్ క్వెరీస్ ఉంటే ఇది వాడతాం పాస్ త్రూ మోస్ట్లీ. ఓకే, ఇక్కడ ఎందుకు వాడాము అంటే నార్మల్గా నేను దీని పక్కన ఇంకోటి రాస్తే యాక్చువల్గా ఈ సీక్వెల్ సింటాక్స్ అనేది లేదు అలా. సో దానికోసం ఏం చేసావు, ఫస్ట్ యూ జస్ట్ ఫార్మ్డ్ ఏ స్ట్రింగ్ విత్ ఆల్ దట్ వాల్యూస్. ఓకే, ఎన్ని వస్తున్నాయో అన్నిటినీ ఒక స్ట్రింగ్ లాగా ఫామ్ చేసావు. ఆ స్ట్రింగ్ లాగా ఫామ్ చేసి ఇన్సర్ట్ వాల్యూస్ ఇది ఆల్రెడీ ఉంది, ఇది ఒక స్ట్రింగ్, మొత్తాన్ని ఒక స్ట్రింగ్ తీసేసుకొని మెయిన్గా ఏంటంటే ఇప్పుడు నీకు ఇక్కడుందా ఈ ఎండ్లో ఇన్సర్ట్ స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని అంటే ఈ సెమికోలన్ తీసేయండి, ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని యాజ్ టీజ్గా ఒక స్ట్రింగ్ క్రియేట్ చేసావు. స్ట్రింగ్ క్రియేట్ చేసి డేటాబేస్కి పంపించావు. పాస్ త్రూ ఏం చేసిద్ది, డేటాబేస్ ఎండ్లో ఎగ్జిక్యూట్ చేసిద్ది దాన్ని. ఓకే, ఈ సింటాక్స్ అనేది పాస్ త్రూ ఏంటంటే యాజ్ టీజ్గా డేటాబేస్ సింటాక్స్ ఏది ఉంటుందో పాస్ త్రూలో మనం ఆ సింటాక్స్లో పంపిస్తే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫామ్ చేసిన సింటాక్స్ డేటాబేస్కి సంబంధించిన సింటాక్సే. ఇఫ్ యూ వాంట్ టు చెక్, పుట్ ఏ డీబగ్గర్ ఓవర్ హియర్, బ్రేక్ పాయింట్ అవ్వట్లేదా,
దాని పెట్టుకుంటే ఓపెన్ చేద్దాం. అక్కడ బ్రేక్ పాయింట్ రాకపోతే పుట్ వన్ సమ్ డమ్మీ స్టేట్మెంట్. మనకు ఆ క్వెరీ స్ట్రింగ్ కావాలి కాబట్టి ఏదో డమ్మీ స్టేట్మెంట్ పెడుతున్నాను. డిక్లేర్ ఏబిసి. Sorry guys, I have to change this one as well. Just go here, query string, copy all your query string. Okay. Paste here first. ఇంకి స్టేట్ డేటా అవసరం లేదు, query string అని రిప్రజెంట్ చేస్తుంది. కాపీ. నేను ఇక్కడ ఇంక ఎగ్జిక్యూట్ చేయలేదు. ఓకే, ఎగ్జిక్యూట్ చేయలేదు. ఐమ్ గోయింగ్ హియర్, MySQL. అయిందా? ఎగ్జిక్యూట్ అయిందా? రైట్ క్లిక్, సెలెక్ట్ రోస్. ఇప్పుడు నాకు అక్కడ ఎర్రర్ వచ్చింది, ఇక్కడ ఎర్రర్ ఆల్రెడీ ఉంది. ఎర్రర్ రాకుండా కెన్ డూ వన్ థింగ్. సక్సెస్. ఓకే, 6001 కూడా ఇన్సర్ట్ అయిపోయాయి. నేను ఏం చేశాను, జస్ట్ ఆ ఇన్సైడ్లో ఉన్న క్వెరీని చేంజ్ చేశాను. అది చేంజ్ చేసుకోవచ్చు జస్ట్ డీబగ్గింగ్ చేస్తున్నప్పుడే, రియల్ టైంలో చేంజెస్ చేయకండి. ఓకే, అది జస్ట్ అన్ ఆప్షన్. డీబగ్గింగ్ చేసేటప్పుడు మనం ఏదైనా వాల్యూ సెండ్ చేస్తున్నాం అనుకో, అక్కడ ఎడిట్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఏదైనా వాల్యూ సరిగా లేకపోతే ఆ వాల్యూని కరెక్ట్ చేసుకొని, అంటే మళ్ళీ ఇంకోసారి రన్ చేయకుండా ఇదే రన్లో సక్సెస్ఫుల్ చేసుకోవడానికి ఆ వాల్యూస్ని ఎడిట్ చేసుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ రన్లో ఆ వాల్యూస్ని మనం కరెక్ట్ చేసుకుంటాం. మేబీ ఈ కాన్సెప్ట్ అర్థమైందో లేదో నాకు తెలియదు, ఎక్స్ట్రీమ్గా ఉండవచ్చు కొంచెం. ఓకే, లీవ్ దట్. అదేం అవసరం లేదు. ఇప్పుడు మీరు వర్క్ చేస్తే ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు అదే అవసరం వస్తుంది, టెస్టింగ్ చేసేటప్పుడు అది అవసరం వస్తుంది. లీవ్ ఇట్. ఓకే, ఇప్పుడు ఇది అర్థమైందా? పర్ఫెక్టా? మొత్తం పంపించిన. సో ఏదేది ఇక్కడ వరకు తెలుసు కదా. సో కొంచెం మొత్తం ఒకటే ఈ సీక్వెల్లో చేయకుండా నేను చెప్పే ఒక్కొక్క కాన్సెప్ట్కి ఒక్కొక్క ఫ్లో క్రియేట్ చేసుకోండి. ఓకే, అన్నీ ఒకటే ఈ సీక్వెల్లో పడేసి మిస్ చేయకండి. ఓకే, సో దేని కాన్సెప్ట్ దానికి నాకు తెలిసేది మీరు డివైడ్ చేసుకోగలరు ఇక్కడ. చేసుకుంటాను. ఉందమ్మా, 1 minute.
Yeah, Paul. Hello. Hi, Paul. 1 minute. रुद्रेश कितना बजे आएंगे? 8 बजे है. 8 o'clock, Paul. If we can come early in 15 minutes, we can leave. It's 7:45 to 8. Okay. Okay. He can give me a missed call. Okay. You can. Okay, fine. No issues. Thank you. Yeah. చెప్పాలమ్మా ఇంకా ప్రాక్టీస్ అయితే చేయండి. నాకు తెలిసి ఈరోజు బాగానే అయింది. సరే మరి ఏదన్నా ఇష్యూ ఉంటే చెప్పు. ఉంటాయా వీకెండ్స్ టైమింగ్స్ ఏమైనా చేంజ్ ఉంటాయి రేపు? నేను రేపు కూడా ఆఫీస్కి వస్తున్నా. యాక్చువల్గా ప్రాజెక్టు చాలా ఇష్యూస్లో నడుస్తుంది, చాలా ప్రాబ్లంగా ఉంది. సో దానికోసమే లేట్ నైట్స్ వర్క్ చేస్తున్నారు అంతే. సరే మరి.